మీ చట్ట ప్రకారం మీరే భార్య, మీకు మిమ్మల్ని మీ పిల్లని చూసుకునే బాధ్యత ఆయనదే. అతను చూసుకోవాలి, అతను పని చేసి చూసుకోమని చెప్పండి. ఎలా చూస్తావయ్యా నువ్వు వాళ్ళని? వెళ్ళి జాగ్రత్తగా వాళ్ళన్నా చూసుకో. ఇప్పుడు ఈ అమ్మాయికి నువ్వు వద్దని చెప్తుంది, నువ్వు నీ పిల్లలని అంటున్నావు. అమ్మాయికి నచ్చలేదు నువ్వు అంతే. మరి నువ్వు కనబడ్డ వాళ్ళందరితో సంబంధాలు కట్టి సొంత తమ్ముడిని మొగుడని సొంత తమ్ముడిని మొగుడని నీ కోపం వచ్చినప్పుడు కొట్టి ప్రేమ వచ్చినప్పుడు దగ్గరికి తీసి ఇవన్నీ ఇంకా నేను భరించలేను, నాకు అయిపోయింది, నాకు ఇక్కడ నుంచి నేను ఫర్దర్ ఆమె మళ్ళీ ఊరి పంపే పట్టుకోకుండా ఈమె పట్టిన పోయి పెళ్లికి అన్ని పట్టిన పోయాను. ఈమెకి నేను అడ్డం పడలేదు, ఆమె పట్టినలే ఇంకా అది నీలో అంత బాధపడింది ఆ రోజు. అది నీ తప్పు కదా. నువ్వు అమ్మాయికి చేసిన అన్యాయానికి నువ్వు అనిపిస్తున్నావు, ఈ అమ్మాయి చేసిన తప్పుకి ఈ అమ్మాయి అనిపిస్తుంది. రెండో పెళ్ళిలో ఎందుకు చేసుకోవాలి? అవసరం ఏంటి? ఊరు గొడ్డుపోయిందా? మగవాళ్ళు లేరా ఊర్లో? ఎందుకు చేసుకోవాలి? చేసుకుంది కాబట్టి ఆ అమ్మాయి అనిపించింది. సావు పవిత్రం ఏదో అప్పుడే చేస్తుంటే నాకు బాగుండేది నా జీవితం. సరే ఉండండి అమ్మ, ఇప్పుడు చచ్చిపోవాల్సింది కదా, బతికాను కదా, పిల్లలు పోసుకొని చచ్చిపోవాల్సింది. ఎందుకు మా అమ్మా నాన్న బుద్ధి తక్కువ చేస్తుంటే నాకు మొన్న చూడు చచ్చిపోదామని మందు తాగాను. నీకు చేస్తున్నప్పుడు నేను మందు తాగుంటే నా జీవితం బాగుపడేది. వాళ్ళ తల్లిదండ్రులు కదా అని వాళ్ళ తల మాట చచ్చిపోవడం దానికి సమస్యకు పరిష్కారం. అవును, ఎందుకు ఇష్టం లేనప్పుడు విడిపోవాలి, ఇష్టం లేనప్పుడు విడిపోవాలి. అవును, అది కాదు. నువ్వు తిండి ఎందుకు లేదు? నువ్వు చేసిన అదో పనికి నీకు తినలేదు. నువ్వు ఇద్దరు పిల్లల్ని సరిగ్గా చూసుకోవాలి. ఇప్పుడు అమ్మాయి కూడా వచ్చి నీతో దూకి వచ్చి ఎవరి కోసం పెట్టావు? అవును, నీకు ఇష్టపడి నీకు కావాలనుకొని పెట్టుకున్నావు. నువ్వు చెప్పాల్సింది చెప్పేశావు, వాళ్ళు చెప్పాల్సింది చెప్పేశారు. ఇప్పుడు నేను డాక్టర్ గాని లాయర్ గాని పిలుస్తా, వాళ్ళిద్దరు ఏం చెప్తారు విన్నాక నాకు తోచింది మీ ఇద్దరికి ఏది మంచిదో నేను చెప్తా, అది చెయ్యండి. సరేనా? అయితే ఒక మాట అయితే పదే పదే వినిపిస్తుంది మేడం. అంటే కృష్ణవేణి నోట్లోంచి విన్నా కూడా, ఇందాక మీరు ఫోన్లో వరలక్ష్మి ఆడుతున్నా ఒక మాట ఏంటంటే అది తప్పదు. నాకేమనిపిస్తుంది అంటే అమ్మా, ఆవిడ తప్పదు కాబట్టి సంసారం చేస్తుంది, నువ్వు తప్పదు కాబట్టి ఇన్ని సంవత్సరాలు గడిపావు అంతే. అంటే ఇక్కడ ఎక్కడా కూడా మీ ఇద్దరి మధ్యన కానీ వరలక్ష్మి ఇతని మధ్యన కానీ ఎక్కడా కూడా ప్రేమ, బంధం, ఆప్యాయత అన్న మాటలే లేవు. కానీ మీరు ఒక్కొక్కరు 18 సంవత్సరాల పాటు కాపురాలు చేశారు. వినటానికే చాలా విచిత్రంగా ఉంది. అంటే ఏంటంటే తప్పదు అనేటటువంటి మాటతో మన ఆడవాళ్ళు ఎంత వాళ్ళని చంపుకుని హింసించుకుని బాధపడుతూ ఇంకా జీవితం అన్నది ఇలా గడపాలి, తప్పదు కాబట్టి గడుపుతున్నాం, పిల్లల్ని కన్నాం కాబట్టి గడుపుతున్నాం, వెనక్కి వెళ్ళి అమ్మ నాన్నలు పోషించలేరు కాబట్టి గడుపుతున్నాం అనేటటువంటి తప్పదు అనేటటువంటి ఒక్క మాటే మీకు ఇంతకాలం ఊపిరి పోసిందమ్మా. అయితే ఏంటంటే స్త్రీ అన్న తర్వాత ఓపిక ఓర్పుకి మారుపేరు అని అంటారు, కానీ కొన్ని సందర్భాల్లో ఆ ఓపిక ఓర్పు అన్నది నీ వరకు ఓకే అయినా కూడా పిల్లల్ని మానసికంగా చంపేస్తుందమ్మా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేయించుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.